నా పేరు కురువపల్లయ్య, బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు, జోగులాంబ గద్వాల జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైన రోజు. మరి మొన్న ఫిబ్రవరి 18 రోజు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయినది. తర్వాత ఈరోజు ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు పాస్ అయి కళ నెరవేర్చినటువంటి రోజు ఈరోజు. చరిత్ర ఇది. ఇవాళ వెలుగులు జిమ్మినటువంటి ప్రత్యేకమైన రోజు. రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి తెలంగాణ బిల్లు మరి చూస్తున్నాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 2001 నుంచి కూడా మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు, మరి సకల జనులు, సబ్బండ వర్గాలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిరోజు కూడా తెలంగాణ కోసము పోరాటమే. జైళ్ళు, మరి కొట్లాటలు, తర్వాత లాఠీ చార్జీ, ఎన్నో అసలు చెప్పుకుంటా పోతే మరి విపరీతమైనటువంటి పరిస్థితులు. ఆనాటిలో నిర్బంధాలు, ఎన్నో నిర్బంధాలు. ఆంధ్ర పాలకులు తెలంగాణ పదాన్నే నిషేధించినటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఒక్కడిగా మొదలైనటువంటి ప్రస్థానం లక్షల్లో జనాలను కదిలించి 4 కోట్ల మంది జనాలను కలిగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారించినటువంటి రోజు కేసీఆర్ గారి నాయకత్వమే. మరి అందులో మరి విద్యార్థుల యొక్క పాత్ర ఎనలేనిది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇవాళ దేశంలోనే ఒక పేరుగాంచిన యూనివర్సిటీ. ఇవాళ ఉద్యమాలకు పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మేమంతా విద్యార్థులు అప్పుడు చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం చదువులను పక్కబెట్టి రోజు కొట్లాటలు, నిర్బంధాలు, పోలీసులతో జగడాలు, ఆంధ్ర పాలకుల యొక్క నిర్బంధాలకు భయంకరమైన మరి పోరాటాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో నిత్యం తెలంగాణ కోసము ఉద్యమాల పురిటిగడ్డ మరి ఉస్మానియాలో మరి రోజు రగిలించే జ్వాలలుగా మేమంతా ఆ రోజు ఉన్నాము. మమ్మల్ని జైల్లోకి తీసుకుపోవడము, మరి రోజు పోలీస్ స్టేషన్లో బంధించడము, మరి ఆ రకంగా ఉద్యమము 14 ఏళ్ల ఉద్యమం అంటే మామూలు విషయం కాదు. 2009లో మరి తెలంగాణను ఇచ్చినట్టు ఇచ్చి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి లాక్కున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. దాని తర్వాత పరిణామాలు, 100 మంది చనిపోవడం, ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకోవడము. మరి చూస్తున్నాం శ్రీకాంతాచారి పగపగ మంటల్లో మండి మరి ఎంత 1200 బలిదానాలు తీసుకున్నటువంటి పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళ యొక్క నిర్బంధాలకు భయపడకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిరోజు కూడా తెలంగాణ కోసం రోడ్ల పైన ఎక్కడము, చదువులను పక్కబెట్టి చేయడము చేసినాము. ఆ రోజు విద్యార్థుల పాత్ర మరవలేని. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా అన్ని పార్టీలు కూడా తెలంగాణ వైపు చూసినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఎన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది రోడ్ల పైనకి వచ్చి సకల జనుల సమ్మె, సాగరాహారం, మిలియన్ మార్చి, వంట వార్పు. ఇవాళ ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేసి పెన్ డౌన్, గన్ డౌన్, అన్ని రకాలుగా ఉద్యోగులు, మరి నిరుద్యోగులు, మరి ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెన్ డౌన్ చేశారు. స్వచ్ఛందంగా మరి ఉద్యమంలో పాల్గొన్నందుకే మరి రాష్ట్రం సాకారమైంది. సాకారమైన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వికాస తెలంగాణగా వెదజల్లిన పరిస్థితి కేసీఆర్ గారి నాయకత్వంలోనే. మరి చూస్తున్న ఆ రోజు ఉద్యమం అంటే ఎట్లా ఈ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా కళ్ళ ముందర జరిగినటువంటి ఉద్యమం అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమమే. దేశ స్వాతంత్రం ఎట్లా వచ్చిందో మనం చూడలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఆవిర్భవించిందో మనం స్వచ్ఛందంగా చూసినాం. దాంట్లో పాల్గొనడం ఇంకా అదృష్టవంతం. అందులో మేము పాల్గొనడము, మరి విద్యార్థి విభాగము, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం కోసము ప్రకటించింది. మరి ఒక విద్యార్థుల పాత్ర తెలంగాణ ఉద్యమంలో మరవలేనిది. అది చరిత్ర తూర్పేయలేనిది. ఎందుకంటే విద్యార్థులు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ప్రతిదీ కూడా విద్యార్థులే. ఆ రోజు అన్ని యూనివర్సిటీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, మొదటగా ఉస్మానియా యూనివర్సిటీ పురిటిగడ్డ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మరి అన్ని రకాలుగా అంబేద్కర్ యూనివర్సిటీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులందరూ అగ్నిజ్వాల పైకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వేడెక్కింది. దానికి కేసీఆర్ గారు రథసారథిగా ఉండి ముందుకు తీసుకుపోయి ఎన్నో కుయుక్తులు బండి కూడా ఆ రోజు ఆంధ్ర పాలకులు వాటన్నింటిని తుంచి కూడా ఇవాళ రాష్ట్రంలో మరి 32 పార్టీలతో సంతకాలు పెట్టించి తెలంగాణకు ఓకే అనిపించినటువంటి గనుడు మరి మహానేత, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క రూపురేఖలు మొత్తం మార్చినాడు. మరి ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది. మరి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చినాయి. తెలంగాణ ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కంటే ముందర, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా అయిందో మరి కళ్ళ ముందర చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. కాబట్టి ఇవాళ చాలా సంతోషము. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన నేటికి 12 ఏళ్ళు పూర్తి చేసుకున్నాము. కాబట్టి ఎన్నో ఘటాలు, ఎన్నో మలుపులు, ఎన్నో కొట్లాటాలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో జైళ్లు, కేసులు ఏమైనా కూడా భయపడకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా రాష్ట్రం కోసం పోరాటం చేసినందుకే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన రోజు ఈ రోజు. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా, రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.